ఉమ్మడి కర్నూలు జిల్లాలో మైనింగ్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. అందుకు అనేక కారణాలున్నాయి. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న మైనింగ్ ఇండస్ట్రీపై ప్రైవేట్ చెక్ పోస్టులు గోరు చుట్టుపై రోకలి పోట్ల తయారయ్యాయి. ఇష్టానుసారం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాయల్టీ పేరుతో ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. మైనింగ్ యజమానులు మాత్రమే కాదు, సామాన్యులు ప్రైవేట్ చెక్ పోస్టుల్లో అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు అమలు చేస్తున్న కొత్త విధానాలతో మైనింగ్ పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. 4 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం డెడ్ రెంట్లు అసాధారణంగా పెంచి మైనింగ్ పరిశ్రమపై భారం వేసింది. ప్రస్తుత ప్రభుత్వం రాయల్టీ వసూళ్లు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంతో మైనింగ్ మానుకుంటేనే బెటర్ అనే అభిప్రాయం కలుగుతోంది. 4 ఏళ్ల క్రితం ఏపీ గనుల శాఖలో డెడ్ రెంట్లు, కాన్ఫెడరేషన్, సినరేజీ ఛార్జీలు, రాయల్టీ వంటివి అసాధారణంగా పెంచుతూ జీవోలిచ్చింది. మైనర్ మినరల్స్ పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయని, డెడ్ రెంట్లు పెంపుతో మరింత సంక్షోభానికి పడిపోతామని యజమానులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో డోన్, బేతంచెర్ల, కృష్ణగిరి, ప్యాపిలి, బనగానపల్లి, ఆదోని, ఆలూరు ప్రాంతాల్లో వివిధ రకాల మినరల్స్ ఉన్నాయి. గ్రానైట్, డోలమైట్, నాపరాతి స్లాబ్, వైట్ క్లే, వైట్ సేల్, క్వార్ట్జులున్నాయి. కొత్తగా గనులు లీజు పొందేవారికి డెడ్ రెంట్లు 10 రెట్లు, రెన్యువల్కి 5 రెట్లు పెంచుతూ 4 ఏళ్ల క్రితం ఉత్తర్వులిచ్చారు. జీవో 42 ప్రకారం 31 రకాల మినరల్స్ పై 100% రాయల్టీ పెరిగింది. గ్రానైట్ మీద 50% రాయల్టీ పెరిగింది. ఈ విధానంతో మైనింగ్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రాయల్టీ వసూలు అధికారం ప్రైవేటుకి ఇచ్చింది ప్రభుత్వం. గతంలో మైనింగ్ అనుమతి పొందిన తర్వాత డెడ్ రెంట్ చెల్లించే వాళ్ళు నాపరాలను వెలికితీసి పాలిష్ పరిశ్రమలకు తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే సమయంలో రాయల్టీ చెల్లించేవారు. రాయల్టీ వసూలు ప్రైవేటు సంస్థలకు అప్పగించిన తర్వాత నాపరాలకు ఒకసారి డెడ్ రెంట్, 2 సార్లు రాయల్టీ చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం గనుల నుంచి నాపరాలు తీసి పాలిషింగ్ కి పంపే సమయంలోనే రాయల్టీ వసూలు చేస్తున్నారు. పాలిషింగ్ పరిశ్రమల నుంచి తీసుకువెళ్లేటప్పుడు మరొకసారి రాయల్టీ వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు విచ్చలవిడిగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాయి. ఒక్క బనగానపల్లి నియోజకవర్గంలోనే 10 చెక్ పోస్టులున్నాయి. గతంలో ఒక్క చెక్ పోస్ట్ మాత్రమే ఉండేది. నాపరాతి పరిశ్రమ ఇప్పటికే సంక్షోభంలో ఉంది. గ్రానైట్, మార్బుల్, స్టైల్స్ కారణంగా నాపరాతి బండలు కొనేవాళ్లు కరువయ్యారు. 15 ఏళ్లుగా నాపరాల పరిశ్రమ పరిస్థితి అధ్వానంగా తయారైంది. మినరల్స్ మాత్రమే కాదు, మిద్దెలపైకి చౌడు మట్టి తరలిస్తున్న రాయల్టీ చెల్లించాలని చెక్ పోస్టు నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. టన్నుకు 90 రూపాయల చొప్పున ట్రాక్టర్ మట్టికి 360 రూపాయల రాయల్టీ వసూలు చేస్తున్నారు. నాపరాల వేస్ట్ ముక్కలు తీసుకెళ్లినా రాయల్టీ చెల్లించాలంటున్నారు. ప్రైవేట్ సంస్థలకు రాయల్టీ వసూలు బాధ్యత ఇవ్వడం, ఇష్టారాజ్యంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో మైనింగ్ యజమానులు, ట్రాక్టర్ యజమానులు అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. పలుకురు వద్ద చెక్ పోస్టు వద్ద ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో చెక్ పోస్టును ఎత్తి పక్కకు పడేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మైనింగ్ విధానంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని మైనింగ్ యజమానులు కోరుతున్నారు. జీవోలు సవరించి మైనింగ్ పరిశ్రమలు భరించే విధంగా రాయల్టీ, ఇతర వసూళ్ల విధానం నిర్ణయించాలని కోరుతున్నారు.